అందులో మీ తప్పేం లేదు రాధా గారు, తప్పంతా నాదే. నువ్వేం తప్పు చేసావని విష్ణు మమ్మీ అత్తయ్య గారితో అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. అక్కడ నేనుండి కూడా నోరు తెరవలేని అసమర్థుణ్ణి, మా మమ్మీని ఆపలేని పిరికివాణ్ణి. నా వల్లే అత్తయ్యకల అవమానం జరిగింది. అలా అంటారేంటండి? మీకు మీ అమ్మగారంటే ఎంత గౌరవమో మా అందరికీ తెలుసు. రాధా గారు, మా అమ్మ తరపున మాట్లాడిన మాటలు నేను విన్నాను. మీరు మా గురించి అంతలా నిలబడటమే చాలా ఎక్కువ. విష్ణు, ఇక్కడ ఎక్కువ తక్కువ అని కాదు, అసలు తారాగారు అలా చేయడమే చాలా తప్పు. ఇదంతా కావాలని ఇంటెన్షనల్గా వాళ్ళు చేస్తున్నారు. తారాగారు కావాలని చేసిన తప్పుకి ఎవరు మాత్రం ఏం చేయగలరు రాధా గారు? ఏదో మా అమ్మ కూతురికి బాలేదని ఎమోషనల్ అయి అక్కను చూడ్డానికి వచ్చింది, కానీ లేకపోతే తను అసలు వచ్చేదే కాదు. అప్పటికి నేను ఇంట్లోకి రమ్మన్నాను. అమ్మ ఏమనిందో విన్నారు కదా. తారాగారే స్వయంగా మా అమ్మని పిలిస్తే కానీ ఈ ఇంటికి మా అమ్మ రాదు. ఒక విధంగా నేను ఇక్కడ ఉండటం కూడా తనకి ఇష్టం ఉండదు, కానీ అక్కకి తోడుగా ఉండాలని నన్నేమీ అనకుండా ఉండనిచ్చింది. ఏది ఏమైనా మా వల్ల అత్తయ్య చాలా బాధపడి ఉంటారు. అందుకే కృష్ణ, నువ్వే అత్తయ్య గారికి జరిగిందానికి సారీ చెప్పామని చెప్పు. అదేం అక్కర్లేదు రాధాగారు, మా అమ్మ అర్థం చేసుకుంటుంది. మీ మనస్తత్వాలు, తారాగారి మనస్తత్వం తెలుసు కదా అమ్మకి. కాసేపు అమ్మ బాధపడినా అక్కని చూసి వెళ్ళింది కాబట్టి ఏమీ మనసులో పెట్టుకోదు. మీరింక ఈ విషయం గురించి మర్చిపోండి. అక్కకి తగ్గే వరకు నేను ఇక్కడే ఉంటాను కదా. అక్కకి, మీకు, మీ వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను. కృష్ణ, ఒక చిన్న కరెక్షన్. మా ఆవిడ్ని వదిలే, తనను నేను కదలకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. అది నువ్వే చూసుకోవాలి శ్రీకాంత్. నేను ఓన్లీ అక్క చేసే పనులు చేసి పెడతాను, కానీ అక్క పనులు బాధ్యత అంతా నీదే. మీ అక్కని కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను. నీ పనులు నువ్వే చూసుకోలేవు, విష్ణు పనులు కూడా చూస్తావారా? చెయ్యాలి రాధా గారు. తాళి కట్టాడు కదా మా అక్క మెడలో. ఈ రోజు నుంచి మా అక్క పనులన్నీ శ్రీకాంతే చెయ్యాలి. ఊరుకోవే కృష్ణ. నీకు తెలీదక్కా, ఆడవాళ్ళకి మగవాళ్ల చేత పనులు చేయించుకునే అవకాశం అప్పుడప్పుడు మాత్రమే వస్తుంది. నువ్వు మొహమాట పడకుండా శ్రీకాంత్ చేత పనులన్నీ చేయించుకో. అయితే రేపటి నుంచి విష్ణుకి తగ్గేంత వరకు హోమ్ నీడ్స్కి నువ్వు రానవసరం లేదురా. పోనీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమంటావా అన్నయ్య? హలో, హోంలో ఉన్న వర్క్ మొత్తం చెయ్యి చాలు అని రాధా గారు షోరూమ్కి వద్దంటున్నారు. మేడం, బయట చూడండి. లక్ష్మి, రమణమ్మ, దగ్గరికి రండి. ఏంటి మేడం? 1 minute. లక్ష్మి, ఇది కౌంట్ చేసుకో. రమణమ్మ, ఇది లెక్క పెట్టుకో. మేడం, దసరా వస్తుందని మాకు బోనస్ ఇస్తున్నారా? ఆ మనీ బోనస్ కాదు, మీ శాలరీ. ఇంకా నెల అవ్వలేదు కదా మేడం, అప్పుడే శాలరీ ఇస్తున్నారేంటి మేడం? ఇదే మీ ఫైనల్ శాలరీ కాబట్టి. అర్థం కాలేదా? ఇక ఈ ఇంట్లో మీ సేవలు చాలు.
ఇప్పటి నుంచి మీరు పనిలోకి రావాల్సిన అవసరం లేదు. అదేంటి మేడం, మేమేమైనా తప్పు చేశామా? చాలా పెద్ద తప్పే చేశారు. అంత పెద్ద తప్పు మేమేం చేశాం మేడం? మీ అజాగ్రత్త వల్లే నా కోడలు కింద పడిపోయింది. మెట్ల మీద ఆయిల్ ఉంది. మీరు నిర్లక్ష్యంగా సమయానికి క్లీన్ చేయకపోవడం వల్లనే నా కోడలు మెట్ల మీద నుంచి కింద పడిపోయింది. పాపం, దెబ్బలు తగిలి ఆ పెయిన్ అంతా అనుభవిస్తుంది. అందుకే మిమ్మల్ని పనిలో నుంచి తీసేస్తున్నాను. మేడం, ఇప్పటికిప్పుడు మమ్మల్ని తీసేస్తే కొత్త పని దొరక్క మేము ఇబ్బంది పడతాం మేడం. కొత్త పని వాళ్ళ వల్ల మీరు కూడా సమస్యల్లో పడతారు మేడం. నో, ఆల్రెడీ పని వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. కృష్ణ, మీ అక్క కోసం పరుగు పరుగున బ్యాగ్ సర్దుకొని మరీ వచ్చేసావు. మీ అక్క చేయాల్సిన ఇంటి పనులు నువ్వు చేయలేవా ఏంటి? ఇంటి పనులైనా బయట పనులైనా ఏ పనులైనా సరే కృష్ణ ఇట్టే చేసేస్తుంది మేడం. ఏంటి కృష్ణ, మనింటి పనులు మనం చేసుకోకపోతే ఎలా? నేను పని చేయడానికి సిద్ధమే. ఎవరి పని ఎలా పట్టాలో నాకు బాగా తెలుసులేండి తారాగారు. మన పని అంటున్నారు, నాతో కలిసి మీరు కూడా పని చేస్తారా? హే, తారా మేడంకి పని చేయాల్సిన అవసరం ఏంటి? ఏమో, ఫ్యూచర్లో ఆమె పని ఆమె చేసుకునే అవసరం రావచ్చేమో. ఈ ఎక్స్పీరియన్స్ అప్పుడు ఉపయోగపడచ్చు కదా. ఫ్యూచర్లోనైనా నీలాంటి వాళ్ళని 100 మందిని పెట్టి పని చేయించగలను, కానీ నేను పని చేయను. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అంటారు కదా, అలా ఏవైనా? ఏదేమైనా నా స్థాయి పెరుగుతూనే ఉంటుంది, కానీ నీ స్థాయికి నేనెన్నటికీ దిగజారను. మీలా అనుకున్న పెద్ద పెద్దోళ్లే చివరికి అడుక్కు తినే స్థాయికి వచ్చేశారు. ఏం చూస్తున్నారు? ఇచ్చాను కదా, వెళ్ళండి. నేను తారగానే పుట్టాను, ఎప్పుడూ తారా స్థాయిలోనే ఉంటాను. ఎన్నటికీ మీకు అందను, ఎప్పటికీ మీరు నన్ను చేరుకోలేరు. అది ఈ తార అంటే. తారగారు, మనం పైకి చూస్తే ఆకాశంలో చాలా తారలు మెలుకు మెలుకుమంటూ కనబడతాయి. ఈరోజు ఎక్కువ కాంతితో కనిపించిన ఈ తార రేపు కాంతిహీనం అవ్వచ్చు. లేకపోతే కొన్ని రోజులకి అదే తార కనుమరుగైపోయి అంతరించిపోవచ్చు. ఈ భూమి మీద మనిషికే కాదు, ఆకాశంలో ఉన్న తారలకి ఇలా దేనికైనా ఎక్స్పైరీ ఉంటుందని అర్థం చేసుకుంటే మనం ఎంత ఒదిగి ఉంటే అంత ఒదిగి బతుకుతాం. మాటకి మాట సమాధానం చెప్పినంత ఈజీ కాదు ఈ ఇంట్లో పనులు చేయడం. మేము బాన్ విత్ సిల్వర్ స్పూన్ కాదు తారగారు, కష్టపడడం మాకు తెలుసు. కష్టపడ్డం మాకు తెలుసు, బాగా కష్టపడిక నుంచి. బాగా పంచే కృష్ణ, ఇల్లంతా క్లీన్గా ఉండాలి, వంటలన్నీ టేస్ట్గా ఉండాలి. నువ్వు మాత్రం కంట్రోల్లోనే ఉండాలి. మైండ్ ఇట్. మొత్తం దుమ్ము దులిపేస్తాను తారగారు, మీరే చూస్తారుగా నా పనితనాన్ని. నా కూతురు అంటున్నావు. ఈ ఇంటికి కోడలైన తర్వాత ఇంకా నీ కూతురేంటి? తను ఈ ఇంటి మనిషి.
నువ్వు సారె తీసుకొచ్చిన రోజునే చెప్పాను, ఈ ఇంటి గుమ్మం ఇంకెప్పుడు తొక్కద్దు అని. మరిప్పుడు ఎలా నా ఇంటికొచ్చావు? ఏ మొహం పెట్టుకుని ఇంట్లోకి అడుగు పెడుతున్నావు? ఊరుకోరాణమ్మా, ఎందుకలా బాధపడుతున్నావు? బాధపడటం తప్పించి నేనేం చేయగలనయ్యా? చిన్నప్పుడు విష్ణు ఆటలాడుతూ కింద పడిపోతే దాన్ని దగ్గరికి తీసుకుని దానికంటే ఎక్కువగా మనం బాధపడి దానికి నొప్పి తగ్గే వరకు ఎత్తుకుని తిప్పేవాళ్ళం, గుర్తుందా అయ్యా? ఎలా మర్చిపోతావు రాణమ్మా అవన్నీ? అలాంటిది ఇప్పుడు నా కూతుర్ని పరాయి దానిలాగా దూరం నుంచి చూసుకునే దుస్థితి ఏర్పడిందయ్యా. నువ్వు బాధపడకు, నీ ఆరోగ్యం అసలే బాగోలేదు. అక్కడి నుంచి వచ్చిన కాడి నుంచి ఏడుస్తూనే ఉన్నావు. కన్న కూతుర్ని కళ్ళారా చూసుకోలేని తలరాత రాశాడయ్యా దేవుడు. రాణమ్మ, మన కూతురికి ఏమీ కాదు. కృష్ణ విష్ణు దగ్గరికి వెళ్ళింది కదా, అన్నీ కృష్ణే చూసుకుంటుందిలే. రాణమ్మ గారు, రాణమ్మ గారు! రాణమ్మ, ఆ సరోజ భర్త వస్తున్నాడు, కళ్ళు తుడుచుకో, చూస్తే బాగోదు. రారాజు, కూర్చో. బాగున్నావు ప్రసాద్? బాగున్నాను. క్యాంపు నుంచి ఎప్పుడొచ్చావు? మధ్యాహ్నం వచ్చాను. రాణమ్మ, మా ఆవిడ నీకు 25,000 ఇచ్చిందంట కదా, కొంచెం ఆ డబ్బులు ఇస్తావా? ఇచ్చేస్తాను రాజు, ఇప్పుడే వస్తాను. వావ్, ఎంత బాగా వస్తున్నాయా సెల్ఫీలు! ఎంత బాగుందో ఈ మొబైల్. 25,000కి ఇంత మంచి మొబైల్ దొరకడం నా అదృష్టం. ఈ డబ్బాలని పెట్టాను కదా సరోజ్ ఇచ్చిన 25,000 డబ్బు. ఇందులో డబ్బులు లేవేంటి? ఇందులో పెట్టిన డబ్బులు కనిపించకపోవడం ఏంటి? ఏమయ్యా, ఏమయ్యా, ఒకసారి ట్రా. ఇప్పుడే వస్తా. ఏంటి? నేను ఇక్కడ డబ్బాలోని సరోజ్ ఇచ్చిన 25,000 పెట్టాను, నువ్వు గాని చూసావా? నేనేం చూడలేదే, ఏమైంది? ఏమోనయ్యా, ఈ డబ్బాలో పెట్టిన డబ్బులు ఇప్పుడు చూస్తే కనిపించట్లేదు. సరిగ్గా చూసావా? చూశానయ్యా. నేను చూస్తానుండు. ఇందులోనూ లేవు కదే, ఎక్కడ పెట్టావు? ఇందులోనే పెట్టానయ్యా. శివా, శివా! వస్తున్నానమ్మా. ఏంటమ్మా పిలిచావు? మొన్న సరోజ్ ఇచ్చిన డబ్బులు ఇందులో పెట్టానే, ఇప్పుడు డబ్బులు కనిపించట్లేదు. నువ్వేమైనా చూసావా? నాకేం తెలీదమ్మా, నేనే డబ్బులు చూడలేదు. ఎక్కడా కూడా డబ్బులు లేవు కదే. మన కృష్ణ డబ్బులు తీసి లోపలెక్కడైనా దాచిపెట్టిందేమో. ఏమోనే, ఆ రాజు బయట ఎదురు చూస్తున్నాడు, అతనికి ఏదో ఒకటి చెప్పాలి కదా. సరే, నేను చెప్తాను. రాజు,
మా రెండో అమ్మాయి కృష్ణ డబ్బులు తీసి ఎక్కడో దాచిపెట్టినట్టుంది. అది ఇంట్లో లేదు, మా పెద్దమ్మాయి దగ్గరికి వెళ్ళింది. సరే రాణమ్మా, రేపు పొద్దున ఆ డబ్బులతో పనుంది. రేపు ఉదయం వస్తాను, ఈలోపు తీసిపెట్టి ఉంచు. ఆ, అలాగే రాజు. శివ, ఒకసారి మీ అక్కకి ఫోన్ చేయవే. రింగ్ అవుతుందమ్మా. హలో అమ్మా. కృష్ణ, ఏంటమ్మా ఇప్పుడు ఫోన్ చేసావేంటి? అది కాదే, ఆ సరోజ డబ్బులిచ్చింది కదా 25,000. ఆ డబ్బులు నువ్వు తీసి ఎక్కడైనా పెట్టావా? నేను ఆ డబ్బులు ఎందుకు తీస్తానమ్మా? కృష్ణ, ఆ డబ్బులు ఇంట్లో కనిపించట్లేదే. సరిగ్గానే చూసావమ్మా? నేను మీ నాన్న ఇద్దరం చూసావి, ఎక్కడా కనిపించట్లేదు. అదేంటమ్మా, నువ్వు ఎక్కడ పెట్టావో బాగా గుర్తు చేసుకొని చూడమ్మా. మన ఇంట్లో డబ్బులు ఎక్కడికి పోతాయి? మన వంటగదిలోనే ఎప్పుడు పెట్టే డబ్బాలోనే పెట్టాను. అమ్మా, ముందు నువ్వు టెన్షన్ పడకు. స్థిమితంగా వెళ్ళి ఇల్లంతా వెతుకు, డబ్బులు దొరుకుతాయి. మన ఇంట్లో డబ్బులు ఎక్కడికి పోవు, సరేనా? సరేనే. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను కృష్ణ. ఎప్పుడూ నీతో మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది. బహుశా ఇదే నిజమైన ప్రేమేమో. కృష్ణ, రియల్లీ రియల్లీ ఐ లవ్ యూ సో 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 మచ్. బావగారు, అలా పిలవద్దని చెప్పానా? వరస పెట్టి పిలవకపోతే గౌరవంగా ఉండదేమో బావగారు. అలా పిలుస్తుంటే నాకు ఇరిటేషన్గా ఉంది. ఎర్లీగా పడుకుని ఎర్లీగా లేచి మెడిటేషన్ చేస్తే ఇలాంటి ఇరిటేషన్స్ ఇట్టే పోతాయని ఆరోగ్యమే మహాభాగ్యం అనుకునే ప్రోగ్రాంలో డాక్టర్ గారు చెప్పారు బావగారు. నువ్వు నాకు దూరంగా ఉంటే కూడా ఏ ఇరిటేషన్ ఉండదని మా డాక్టర్ కూడా చెప్పాడు. అయితే మన ల్యాబ్ డ్రామా అంతా ఉత్తినే అని తారాగారికి శిఖర్కి చెప్పేసి నేను మీకు దూరంగా వెళ్తాను. చెప్పండి, దూరంగా వెళ్ళమంటారా? ఇప్పుడు మాట రావట్లేదే. ఈ టైంలో నా రూమ్కి ఎందుకు వచ్చావు? ఇదిగో ఈ పాలు ఇవ్వడానికి వచ్చాను. నువ్వెందుకు తీసుకొచ్చావు? ఇంట్లో పనులు లేరా? ఇప్పుడు నేనే ఇంటి పని మనిషిని. నువ్వు పని మనిషివేంటి? తారాగారు, నేను మా అక్కకి హెల్ప్ చేద్దామని ఈ ఇంటికి వచ్చానని కోపంతో కావాలని పని వాళ్ళని మాన్పించేశారు. అందుకే నేను పాలు తీసుకొచ్చాను, తాగండి. థ్యాంక్స్. ఈ మధ్య మీరు మారిపోయారు. నేనా? అవును. ఏం మారిపోయాను? నవ్వడమే తెలియని మీరు ఈ మధ్య అప్పుడప్పుడు నవ్వుతున్నారు. థ్యాంక్స్ అనే మాట మీ డిక్షనరీలోనే ఉండదు. అలాంటిది ఈ మధ్య ఊరికనే థ్యాంక్స్లు చెప్తున్నారు. కృతజ్ఞతలు చెప్పానంటే మారినట్టు కాదు, మానవత్వం చూపించినట్టు, మంచిని గుర్తించినట్టు కూడా. ఏంటి చూస్తున్నావు? ఏం లేదు. నువ్వు వెళ్తే నేను పని చేసుకుంటాను.
రాధా గారేంటో ఎదురుగా ఉంటే ఒకలా మాట్లాడతారు, ఫోన్లో మాత్రం వేరేలా మాట్లాడతారు.